సో ఈరోజు వచ్చేసి ఇది ఏం వ్లాగ్ అంటే మా బర్త్డే వ్లాగ్ అనమాట. It's my birthday, guys. Happy birthday to you. Happy birthday to you. Thank you, Mama. Happy birthday To me. Happy birthday. Happy birthday to you. కేక్ పెట్టకుండా ఫుడ్ పెట్టినాడు గైస్. పళ్ళు పొలాలతో ఆరోగ్యంగా ఉండాలన్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న. సేమ్ టు యూ నాన్న. బి హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉంది, నా సంతోషంగా ఉంచు. సరే నాన్న. గుడ్ గైస్, నైట్ రైడ్ పోతున్నాము. ఓకే, అట్లా ఎప్పుడు రైడ్కి తీసుకోమంటే తీసుకోపోవడం అనమాట. నాకు ఇట్లా ఇష్టం నైట్ టైమ్స్ పోవడము. సో బర్త్డే రోజు అయితే తీసుకొని పోతున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. చూడండి గైస్, నైట్ అయినా ట్రాఫిక్ చూడండి. అసలు అనవసరంగా నైట్ రైడ్ వచ్చినామా అన్నట్టుంది. ఇలా చిన్నగా చిన్నగా అవతారంలో పోతే లేట్ ఎత్తురా అంటాడేమో. ఎవరికి లేట్ లేదు మాత్రం ఎవరేమో తింట్రా వేద్దా గాయస్. గాయస్ నేను రామేశ్వరం కేఫ్కి వచ్చాం గాయస్. 12 దాటింది గాయస్. అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇప్పుడు మేము కాఫీ తాగడానికి పోతున్నాం. నువ్వేం తాగుతావు? కాఫీ. కాదు, అద్దాలు వేసి బటర్ మిల్క్ కాదు, కనిపిస్తుంది. అది కనిపిరా ముందురా ఉంది. ఆయన అయిపోయిలే, పక్కకి రండి, మన అవ్వదు కానీ పాపం. వీడియో తీసుకోవాలి. ఈ మనిషిలాగా ఉన్నాను. ఇది చూడండి, 2 అచ్చలు వేశారు, ఒకటి కానీ కాదు. నేనే పెడతా ఫస్ట్. ఎవడు వీడికి అంత ఎకరాలు ప్లేట్లు కడగడానికి వచ్చినారు. కళ్ళు ఒకటే ప్రాబ్లం, కాలు కూడా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? దాన్ని బాబు ఈరోజు పోయింది. ఇది పెట్టుకోలే మాట్లాడదాం. కష్టపడుతున్నాడు. ఎట్టో తింటాడులే అనేసి అడుగుతున్నావు కదా అని చెప్పేసి చెప్తున్నా. తిను మాట్లాడిద్దు, పేగులు బయటకు వస్తుంది. తింటారు ఇప్పుడు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? దిలీప్ పడ్డంలా దిలీప్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎంతకు తెగించారా? ఈడికి రండి, ఇప్పుడు కనిపిస్తాను రైటింగ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా కనిపించలేదు. దీనికోసమే ముందుకురా.
ఇప్పుడు కూడా కనిపించడం లేదు, సగం ఫేసే కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. ఇంక చాలు పో. గైస్ హీ గిఫ్టెడ్ మీ దిస్. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. గైస్ నేనైతే ప్రశాంతంగా దీపం పెట్టుకున్నాను అనమాట ఈరోజు. సో టైం వచ్చేసి సాయంత్రం 6 అవుతుంది. నేనైతే ఇప్పుడు టెంకాయ కొట్టినాను అనమాట దీపం పెట్టేసి. సో మీరు కూడా ఒకసారి మా దేవుని చూడండి. గైస్ నేనైతే సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకున్నాను అనమాట, హడావిడిగా లేకుండా. గైస్ మనం ఇప్పుడైతే బయటికి పోతున్నాము, ఎందుకంటే ఈరోజు 100వ బర్త్డే కాబట్టి. సో కొంచెం స్పెషల్గా ఏమైనా చేద్దామని ఒక ప్లాన్ చేశాను. సో దానికోసం బయటికి తీసుకొని పోతున్నాం. విల్ సీ హౌ ఇట్ విల్ గో. తను సర్ప్రైజ్గా ఫెయిల్ అవుతుందా లేదో ప్లాన్ అయితే చేశాను. లెట్స్ సీ. విల్ స్టార్ట్ నౌ. అక్కడ వెళ్ళిన తర్వాత విల్ క్యాప్చర్ హర్ మూమెంట్స్. బై బాయ్. గైస్ తీసుకొని పోయి నన్ను ఏమన్నా అమ్మేస్తాడేమో భయం ఉంది. అనవసరంగా ఆలోచించు బొరపాడే. అమ్మేసావు నన్ను ఎత్తుకొని పోయి. నేను కొనుక్కుంటాను నాన్న. గైస్ వచ్చినాను గైస్, ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చినాను నన్ను. గైస్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. అమ్మేసాడేమో గైస్ నాకు భయం. అన్నా హౌ వాస్ యువర్ ఫీలింగ్? గుడ్. అన్నా ఎలా ఫీల్ అవుతున్నావు? ఫీలింగ్ అసలు లోపల ఏముంది అనుకుంటున్నా? తెలియదు నాకు. సర్ప్రైజ్ అని చెప్పి లోపల ఏముందని అడిగితే నాకు ఎట్లా తెలుస్తుంది? గెస్ లోపలికి పోయినాక గెస్ చేస్తా. లోపలికి పోయినా కాదు, ఇప్పుడు చెప్పు. అట్లీస్ట్ ఏమని ఉంటుంది అనుకుంటున్నావు చెప్పు. లోపలికి పోయినాక గెస్ చేస్తా. లోపల పోయినాక ఆటోమేటిక్గా ఉంటుంది, అది తెలిసిపోతుంది. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్ గైస్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి లోపలికి పోయినాడు, ఏం చేస్తాడో ఏమో నాకు అర్థం కావడం లేదు. బికాస్ నాకు భయంగా కూడా ఉంది. ఎప్పుడు తను ఇట్లాంటివి ప్లాన్ చేయలేదన్నమాట, ఎట్లా చేసినాడు ఏంటి అనేసి. సో చూద్దాము. గైస్ దిస్ ఈస్ ద సెటప్ ఐ మేడ్. యాక్చువల్ నాట్ మీ, ఐ బుక్డ్ దిస్. Actually, this is how it like while entrance. This is how it looks. Hope she will like. I tried my best. Happy birthday, Nana. Thank you. Love you. Let's go. ఓకేనా? Okay, let's go.
కట్ చేయొచ్చు కదా. ఇది నేను కట్ చేస్తాను. గైస్ మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానా? వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? యా థ్యాంక్ యూ మామ, వెరీ నైస్. ఇప్పుడు తినేకి తిరిగి తీసుకోబోతున్నాను గైస్ నన్ను. గైస్ అక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చాము, కొంచెం అర్జెన్సీ ఉంటే. ఇది ఏం చేసినానంటే తాళము నేను లోపల ఉంటే బయట నుంచి లోపలికి వచ్చి లాక్ చేసినాడు. ఇప్పుడు ఆ లాక్ రావడం లేదు గైస్. ఏం చేస్తాను చూడండి, మా కోసం మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు బయట. ఎట్లా నాన్న ఇంత తెలివి, ఎట్లా నాన్న సిగ్గులే నవ్వుతాను మళ్ళా. మా పైన ఆయనకి ఫోన్ చేసినాం అనమాట, ఆయన వస్తున్నాడు పాపం కిందికి. స్పెషల్గా చెప్పింది వాళ్ళ బాగా చెప్పు. ఒక ఎగ్ తిన్నాను, ఎక్స్ట్రా ఎగ్. హాఫ్ ఎగ్ వచ్చిందంట. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. ఫుల్ ఎగ్ ఎక్కడ ఏ బ్రాంచ్ ఏ రైతు ఈ బ్రాంచ్ మాత్రం వస్తుంది. హాఫ్ ఎగ్ ఇస్తుంది. ఫుల్ అందరి బాధలు వేరే, 20% డిస్కౌంట్. హాయ్ షాక్ అయ్యారా? మాత్రం దొరకకూడదు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. మీ నాన్న నెంబర్ చెప్పు, మీ నాన్నకే సెండ్ చేస్తా. నాకే షేర్ చేస్తారు మళ్ళీ. టీమ్స్ లో వాళ్ళ బాబు పంపిస్తా, చెప్తా. అడ్రస్ పెట్టబోతున్నా అంటాడు. అడ్రస్ పెట్టు. నాన్న దాకా రీచ్ అయ్యేలాగా పంపిమని చెప్తాను. ఫ్లైట్ మోడ్ లో వచ్చేస్తాడు మీ నాన్న. అడుగు దిలీప్, నువ్వు అడుగు సూర్య బ్రో. బర్త్డే డిస్కౌంట్ కావాలంట. అట్లనే అడగండి ఎవరొకరు. ఇప్పుడు ఏంది ఆయన డిస్కౌంట్ ఇచ్చినాడే లేదా బర్త్డేకి? ఇద్దరు బర్త్డే అని చెప్పాల, నువ్వు ఒక్కరిదే ఆ పిల్ల వైపు చూపిస్తున్నావు. ఏంది మీ బర్త్డే చెప్తే ఎక్స్ట్రా బిల్ చేస్తాను. బ్రో చూడండి ఎంత మాట అన్నాడు. నా బర్త్డే అని చెప్తే ఇంకా ఎక్స్ట్రా వేస్తాడంట బిల్లు. కావాలని మార్చేసిన గ్రీన్ వేయాల, గ్రీన్ ఉంటుంది.
నువ్వు కాటేసినావు